హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన హెల్దీ దోశ. ఒక్కసారి ఈ హెల్దీ దోశని మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లల ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఈ రెసిపీని చేసి పెట్టండి, పిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఒక కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకోండి. ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యం తీసుకోండి. ఒక పావు కప్పు దాకా సాయి మినప్పప్పు, ఒక పావు కప్పు దాకా పచ్చి శనగపప్పు, ఒక పావు కప్పు దాకా ఎర్ర కందిపప్పు. ఒకవేళ ఎర్ర కందిపప్పు లేకపోతే నార్మల్ కందిపప్పును తీసుకోండి. ఒక పావు కప్పు దాకా రాగులు, ఒక పావు కప్పు దాకా పచ్చి పెసలు, ఒక పావు కప్పు దాకా సాముల్ని తీసుకోండి. ఒక పావు కప్పు దాకా కొర్రల్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొర్రలు కానీ సాములు కానీ లేకపోతే జొన్నలనైనా సజ్జలనైనా తీసుకోవచ్చు. ఒక పావు కప్పు దాకా సగ్గు బియ్యం తీసుకోండి. ఈ సగ్గు బియ్యం ప్లేస్లో మీరు కావాలంటే అటుకులనైనా తీసుకోవచ్చు. ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని తీసుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకోండి. వీటిలో ఏ ఒక్క పప్పు లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చు. పప్పుల్ని ఈ మిలెట్స్ని నీళ్ళని వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగాక ఈ మిలెట్స్లో నీళ్లను వేసేసి నిండుగా ఒక 8 గంటల దాకా నానబెట్టుకోండి. మిలెట్స్ నానడానికి కాస్త టైం ఎక్కువగానే పట్టుద్ది ఫ్రెండ్స్. ఒక 8 గంటల దాకా అయితే కంపల్సరిగా నానబెట్టుకోవాలి. ఈ మిలెట్స్ అనేవి చక్కగా 8 గంటలు నాలిపోయాయండి. ఒక్కసారి శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మినప్పప్పు ఈ మిలెట్స్ని ఈ మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా నీళ్లను వేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మిగతా పప్పుల్ని కూడా ఇదే విధంగా కొద్దిగా నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గిన్నెలో వేసేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసి ఒక్కసారి ఈ పిండిని కలిపేసుకొని రాత్రంతా ఈ పిండిని పులయబెట్టండి. రోజు ఉదయం చూపిస్తున్నారండి. పిండి అనేది చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగిన ఈ పిండిని ఒక్కసారి కలిపేసుకొని మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒక టీ స్పూన్ దాకా పంచదారని వేసుకోండి. మంచి కలరు మంచి రుచిగా ఉంటాయి కొద్దిగా పంచదారని వేసుకుంటే. ఇప్పుడు ఈ ఉప్పు పంచదారను కూడా వేసేసి కలిపేసుకొని ఈ హెల్దీ దోశల్ని బాగా ప్రోటీన్లు ఉన్న ఈ దోశల్ని ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ రోజుల్లో పిల్లలు వెయిట్ బాగా పెరిగిపోతున్నారు. డయాబెటీస్ ఎక్కువగా అయిపోయి ఇలాంటి హెల్దీ దోశలను చేసి పెట్టండి. దోశ పిండి రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యాక ఒక్కసారి ఈ పిండిని కలిపేసుకొని ఈ పెనం మీద కొద్దిగా ఉల్లిపాయని అప్లై చేయండి. ఉల్లిపాయ అప్లై చేసేసాక ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇప్పుడు చక్కగా ఈ దోశని వేసేసుకొని దోశ అనేది కాస్త డ్రై అయ్యాక ఇప్పుడు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల్ని ఎర్రగా కాస్త క్రిస్పీగా కాలాక ఈ దోశని ఈ పెనం మీద నుంచి తీసేసుకొని రెండో వైపున కూడా చక్కగా ఎర్రగా కాలనివ్వండి. ఈ దోశ అనేది చక్కగా ఎర్రగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ దోశల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగతా దోశల్ని కూడా ఇదే విధంగా వేసుకోండి. ఈ దోశల్ని ఇదే విధంగా వేసేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈ హెల్దీ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.